ఆపరేషన్ అధికార పార్టీలో గంటలు గంటలు పెట్టాలి. విధంగా రాష్ట్రమంతా ఆ రోజు తిరిగి ఉద్యమం చేసి టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు అంటే ఈటల రాజేందర్. అలాంటి నాయకునికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పొమ్మనలేక పొగబెట్టి ఈటల రాజేందర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేసి బయటికి పంపించారు. ఒక ఉద్యమకారుణ్ణి బయటికి పంపించి ఉద్యమ ద్రోహులందరినీ తీసుకొచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పెట్టడం యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉన్నది. రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీకి మా యూత్ యువ నాయకులందరూ కలిసి మా టీఆర్ఎస్వి 5 తరఫున హుజురాబాద్ కాన్ఫరెన్స్లో ఎవరైతే వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే తిరుగుతూ ఉన్నారో హరీష్ రావు కావచ్చు, గంగుల కమలాకర్, ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంత బాధ ఇస్తుందంటే పక్కనున్నటువంటి పక్క కాన్స్టిట్యున్సీలు పక్క జిల్లాలకు వెళ్ళి కూడా హుజురాబాద్ విన ఇంత కక్షపూరితంగా రాజేందర్ అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం అన్యాయం చేశాడు ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేయడం తప్ప ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బెదిరించిన చంపుదామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినా కూడా నువ్వు చంపు ఏమన్నా చేయి, అయినా కూడా ఏమి చేసుకుంటావో చేసుకో, తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్య అంశంగా ఆ రోజు ఈటల రాజేందర్ కొట్లాడినందుక ఈరోజు ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించావని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరగాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. మీరు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ అన్న గారికి ఈ బీఫామ్లు ఇచ్చి గెలిపించుకున్న కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఈరోజు మీరు ఈటల రాజేందర్ అన్న నుంచి దూరం అయిపోయి పార్టీకి పోతున్నారంటే మీరు మీ కుటుంబ సభ్యులకు దూరమై పోతున్నట్టే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మేమంతరం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్వి యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం చేసి ఇదే గాంధీ చౌరస్తాలో ఈ మీడియా మిత్రులందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసినాం, బస్సు యాత్రలు సక్సెస్ చేసినాం అంటే మాలాంటి యువకులమే. ఆ రోజు ఈడ నిరాహార దీక్షలలో టెంట్లు వేసుకొని వంట వార్పు కార్యక్రమం, ఉప్పల్లో రైలు రోకో ఇలాంటి కార్యక్రమంలో ఈటల రాజేందర్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి యువకులం ఎంతోమంది రోడ్లకి ధర్నాలు రాస్తారోకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలాంటి సాధించుకున్న తెలంగాణను తీసుకుపోయి ఆనాడు తెలంగాణ వద్దు అన్నోళ్ళను ఈరోజు తీసుకొచ్చి మంత్రి పదవులలో కూర్చోబెట్టిన గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆ రోజు తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా ఈరోజు పదవులు అనుభవిస్తూ ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ను నిలదీసే రోజు దగ్గరికి వచ్చింది. కేసీఆర్ మేము ఒకటే నిన్ను అడుగుతూ ఉన్నాం, ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి ఉద్యమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అన్న పైన ఇంత నీకు కక్ష కట్టడానికి కారణం ఏందో చెప్పాలి. రానున్న రోజులలో కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైతే పార్టీకి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటామని చెప్పేసి పోతా ఉన్నారో స్వచ్ఛందంగా పోవాలి తప్ప ఈరోజు కొంతమంది ఇక్కడికి వచ్చి నాయకులు వచ్చి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తీసుకుపోతా ఉన్నారు. ఇది చాలా సిగ్గుమాలిన పనిగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న బీఫామ్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి గొప్పగా ఒక పదవిలో కూర్చుండబెడితే ఈరోజు ఈటల రాజేందర్ అన్నకు వెన్నుపోటు పడుతున్నారు. మీరు ఒకసారి గమనించాలి, మీకు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఒక హోదాలో కూర్చుండబెట్టింది ఎవరు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఈటల రాజేందర్ గారికి మోసం చేస్తే మీ కుటుంబానికి మీరు మోసం చేసినట్టే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
అబద్ధాలు పోతుంది అబద్ధాలు పోతుంది. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి అలుపెరిగి పోరాటం చేసిన టీఆర్ఎస్వి మరియు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు కావచ్చు, మరియు టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకులందరూ కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లాఠీ తూటాలకు బెదరకుండా, వందలాది కేసులకు బెదరకుండా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నడిచినటువంటి విద్యార్థులు మేము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మానుకోట తూటాలకు బెదరకుండా మరి ఉప్పలు రైలు రోకోతో ఢిల్లీనే గడగడలాడించినటువంటి మరి ఉద్యమ నేత గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు కాలికి బట్ట కట్టకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి అటు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి తనదైన మార్కు చూపిస్తూ పేద ప్రజల యొక్క కష్టాలను క్షేత్రస్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిగా మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పథకాలన్నింటినీ కూడా రూపకల్పన చేసినటువంటి సందర్భం మేము చూసినాం. మరీ ముఖ్యంగా విద్యార్థులకు సన్న బియ్యం ఏదైతే ఉందో 60 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేనటువంటి విధంగా సన్న బియ్యం పెట్టి మా విద్యార్థులకు మాకు బువ్వ పెట్టినటువంటి గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ గారు. మరి అలాంటి గొప్ప నేతను మరి కక్షపూరితంగా ఉద్దేశపూరితంగా మరి ఏవైతే కుట్రలు పన్ని తెలంగాణ మంత్రివర్గం నుంచి మీరు తొలగించారో మరి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయ్యో గా బిడ్డడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్తో సమానంగా తిరిగిండు, మరి అదే కేసీఆర్ నా కుడి భుజం నా తమ్ముడు అన్నాడు. ఇప్పుడు అదే కుడి భుజం మరి తమ్ముని మీద భస్మాసుర హస్తాన్ని ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఆనాడు తెలంగాణ ఉద్యమం మరి కేసీఆర్ గారికి రామాయణంలో రామ లక్ష్మణులు మరి ఏదైతే యుద్ధం చేసినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తీసుకొచ్చి బతికించుకున్నాడు రాముడు. కానీ ఈనాటి కలియుగంలో కేసీఆర్ గారికి లక్ష్మణిగా మెదిలినటువంటి ఆ తమ్ముడిని ఈటల రాజేందర్ గారిని మరి ఈరోజు భస్మాసుర హస్తంతో నీళ్లు లేని బావిలో బొందబెట్టడం చూడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అదే లక్ష్మణుణ్ణి ఇదే వానర సైన్యం విద్యార్థులు యువకులు అందరం కూడా ఈరోజు 5 మండలాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల విద్యార్థి విభాగం అధ్యక్షులు మరియు సభ్యులు, అలాగే హుజరాబాద్ నియోజకవర్గ యూత్ కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు మరియు నియోజకవర్గ 5 మండలాల యూత్ అధ్యక్షులు కూడా మూకుమ్మడిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీని ఈ గులాబీ జెండాను మాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మరి ఈటల రాజేందర్ గారిని మీరు అన్యాయంగా అక్రమంగా బట్టగాల్చి మీదేసి మరి ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తిని మరి ఈరోజు మీరు బర్తరఫ్ చేసిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ నేపథ్యంలో అలాంటి గొప్ప వ్యక్తులకే ఈ టీఆర్ఎస్ పార్టీలో బతుకు లేదు. కాబట్టి రేపటి రోజున మా బతుకు కూడా ఆగమవుతుంది కేసీఆర్ గారిని నమ్ముకుంటే. కాబట్టి మమ్మల్ని ఇక్కడ మా కష్ట సుఖాలు తెలిసి మమ్మల్ని ఆదుకున్నటువంటి గొప్ప నేత మరి ఈరోజు విద్యార్థులకు కూడా ఎన్నడూ ఏ కష్టం వచ్చినటువంటి ఆదుకున్న నేత మరి ఈటల రాజేందర్ గారి వెంట నడవడానికి ఈరోజు వందలాదిగా మూకుమ్మడి రాజీనామాలు హుజరాబాద్ నియోజకవర్గంలో మేము చేస్తూ ఉన్నాం.
ఈరోజు మేము 2 ప్రశ్నలు ఒకటి అడగదలుచుకున్నాం. ఈరోజు మరి నీకంత తమ్మునిగా మెదిలినటువంటి ఆ యొక్క ఈటల రాజేందర్ గారిని ఏ కోణంలో మీరు బర్తరఫ్ చేశారు? మీకు ఏ కోణంలో మీరు మంత్రివర్గం నుంచి తప్పించారో చెప్పాలని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మరి ఈరోజు సంవత్సరన్నర కాలం పాటు మరి ప్రజలు అరిగోస పడుతూ ఉంటే కరోనా టైంలో కనీసం సొంత తమ్మునిగా పక్కకెళ్ళిపోవాలంటే జడుచుకునే సందర్భంలో యావత్ తెలంగాణ జిల్లాల 10 జిల్లాలను కూడా చుట్టుముట్టి ఆ ప్రజలందరికీ ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కు వైద్యులను సమన్వయం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు బర్తరఫ్ చేసినవా? తెలంగాణ ఉద్యమంలో నీ తమ్మునిగా మెదిలినందుకు బర్తరఫ్ చేసినవా? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక వైపు ఆయన ఒక వైపు ప్రయాణం చేస్తూ ఉంటే అందుకు తొలగించినవా? ఈరోజు ఒక్కటే నీకంటే ఎక్కువగా ఎక్కడ ఎదుగుతుండో, నీకంటే ఎక్కువ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులను జైల్లో పెడితే లక్షలాది రూపాయలు కట్టి బెయిల్ ఇప్పించి ఇంటికాడ భూమ పెట్టి మళ్ళీ యూనివర్సిటీలో పంపించింది. అందుకు ఇట్లా నువ్వు బర్తరఫ్ చేసినావా? ఈరోజు సమాధానం చెప్పాలి. ఈ హుజరాబాద్ గడ్డ మీద ఎవరు అడుగుపెట్టినా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఈ హుజరాబాద్ మీద గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము విద్యార్థులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.